వెల్కమ్ బ్యాక్. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నిఘా నీడలోనికి వెళ్లిపోయింది. సీసీటీవీ కెమెరాలు ప్రతి కదలికను రికార్డు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా పోలీసు బలగాలను రంగంలోనికి దించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఓవర్ టు యు కమల్. గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. 11 రోజుల పాటు గణపతి ఉత్సవాలు నిర్వహించుకున్నటువంటి నిర్వాహకులు గురువారం రోజు గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్ద మనం పరిసరాలని ఒకసారి కనుక గమనిస్తే దాదాపు 51 క్రేన్లను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. 51 క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా గణేష్ నిమజ్జనం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు కనిపిస్తున్నటువంటి దృశ్యం. రేపు దాదాపు 10 నుంచి 20 లక్షల మంది గణపతి నిమజ్జనాన్ని 11 రోజులు గడిచినటువంటి గణేష్ నిమజ్జనాన్ని 10 నుంచి 20 లక్షల మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా ఎక్కడైతే క్రేన్ ఉంటుందో ఆ క్రేన్ వద్ద ప్రతి క్రేన్ వద్ద పోలికి సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరా నుంచి మనం ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి రైట్ సైడ్ ఆ ట్రాఫిక్ క్యాంపును కనుక ఒకసారి చూసినట్టయితే విజువల్లో కనిపిస్తున్నటువంటి ఆ ట్రాఫిక్ క్యాంపులో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి మానిటరింగ్ సెల్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ క్రేన్ల వద్ద కనిపించేటువంటి సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా అందులోంచి ఆ సెంటర్లోంచి ఆ ట్రాఫిక్ క్యాంపులోంచి పరిశీలిస్తారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ క్రేన్ల వద్ద కానీ ఎవరైనా గణేష్ నిమజ్జనానికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వెంటనే సత్వరం స్పందించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు మహిళా పోలీసు సిబ్బందితో పాటు భారీగా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పోలీసు బలగాలని మోహరించారు. మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కనుక చూసినట్టయితే సర్వం సిద్ధమైంది. ఆ నిమజ్జనానికి రేపు జరగబోయే నిమజ్జనోత్సవానికి క్రేన్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 51 క్రేన్లను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు సీసీ కెమెరాలతో ఈసారి డేగకల్ల నిఘా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్ స్పష్టం చేయడం జరిగింది. రేపు సాయంత్రం తర్వాత నిమజ్జన కోలాహలం ప్రారంభమవుతుంది. రేపు అర్ధరాత్రి వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగుతూనే ఉంటుంది. మొత్తానికి ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా రేపు జరగబోయే నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. నిమజ్జనం సందర్భంగా ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ. రేపటి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలన్నారు. రేపు మన దగ్గర ఫైనల్ డే ఇమర్షన్ ప్రొసెషన్ హైదరాబాద్ సైబరాబాద్లో జరుగుతుంది. దీంట్లో చాలామంది గణేష్ పండాళ్ళు, తర్వాత లక్షలాది మంది దీంతో పాల్గొంటారు. ఇప్పుడే నేను పాత బస్తీ కమిషనర్ గారితో, మన డిప్యూటీ కమిషనర్ గారితో పోయి వచ్చినాను. చాలా పకడ్బందీగా వాళ్ళు బందోబస్తు చేస్తున్నారు. మేము హైదరాబాద్ సైబరాబాద్ కలిపి 30,000 మంది డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. దీంట్లో 13 పారామిలిటరీ ఫోర్సెస్ కూడా కంపెనీ కూడా షామిల్ ఉన్నాయి. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి దాదాపు 2,000 పైన మనుషులు వచ్చినారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా సిబ్బంది పంపించినారు. మేము దాదాపు 51 స్టాటిక్ క్రేన్స్, దీంట్లో 36 ట్యాంక్ బండ్ మీద పెట్టినాము. 91 మొబైల్ క్రేన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా విగ్రహాన్ని లారీల్లో లోడ్ చేయడానికి కావాల్సి అక్కడ కూడా పెట్టారు. మా నిఘా వర్గాలు, తర్వాత ఆక్టోపస్, గ్రేహౌండ్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఏం ప్రాబ్లం ఉండదు, మేము అన్నీ చూసుకుంటాం. థ్యాంక్ యూ. గణేష్ నిమజ్జనం అంటే చాలు పెద్ద ఎత్తున భక్తులు రోడ్డు మీదకి వచ్చేస్తారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఊరేగింపులో పాల్గొంటారు. ఇదే సమయం చూసి సందట్లో సెడమియా అంటూ పోకిరీలు కూడా రెచ్చిపోవటం కామన్ అయింది. ఇలాంటి పోకిరీల ఆట కట్టిస్తామంటున్నారు షీ టీమ్స్ ఇన్ఛార్జ్ స్వాతి లక్రా. గణేష్ నిమజ్జనం సందర్భంగా మన షీ టీమ్స్ తరఫున కూడా మేము పూర్తిగా ఏర్పాటు చేసాము. ఇప్పుడు రేపు అంటే నిమజ్జనం టైంలో మన మొత్తం 100 టీమ్స్, షీ టీమ్స్ వాళ్ళు ప్రొసెషన్ రూట్స్లో ఉంటారు. ఇక్కడ నిమజ్జనం ట్యాంక్ బండ్ దగ్గర కూడా మొత్తం టీమ్స్ ఉంటాయి.
కొన్ని మేము స్టాల్స్ కూడా పెడుతున్నాము, అవగాహన కొన్ని ప్యాంఫ్లెట్స్ తర్వాత సిడీస్ అది పెడుతున్నారు దాంట్లో. ప్లస్ ఎవరైనాకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా ఆ స్టాల్లో రావచ్చు, లేకపోతే హెల్ప్ డెస్క్లో రావచ్చు. కానీ ఎక్కడైనా పోలీస్ దగ్గర ఉంటే ఏదైనా పోలీస్కి కూడా వాళ్ళు చెప్పవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా మొత్తం ప్రొసెషన్ రూట్లో ప్లస్ ఎక్కడ నిమజ్జనం జరుగుతుంది అక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ పూర్తిగా ఉంది. సో మన నిఘా అంటే మొత్తం రూట్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి అంటే మిస్బిహేవియర్ చేసుకుంటే క్యాప్చర్ అవుతుంది ఆ సీసీటీవీ కెమెరాస్లో. ఈ మానిటరింగ్ పోలీస్ స్టేషన్స్ మాత్రమే కాకుండా మన లోకల్ పోలీస్ స్టేషన్స్ ప్లస్ కంట్రోల్ రూమ్స్ నుండి కూడా మొత్తం మానిటరింగ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఈ విధంగా ప్రవర్తన చేస్తే మేము ఇమీడియట్గా పట్టుకుంటాము. వరంగల్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం వైభవంగా జరుగుతోంది. ఆ వివరాలు షార్ట్ బ్రేక్